హాయ్ ఫ్రెండ్స్, నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది మెకానిక్ రాకీ యాక్టెడ్ బై విశ్వక్సేన్ గారు, మీనాక్షి చౌదరి గారు అండ్ శ్రద్ధా సిన్హాద్ గారు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ సినిమా మీద నా ఒపీనియన్ ఓకే, గుడ్ మూవీ. ఎంత మంచి సినిమా అయినా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. బట్ ఈ మెకానిక్ రాకీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా నెగిటివిటీ. ఒక హీరో, ఒక హీరోయిన్, ఫాదర్, ఆ హీరోకి కొన్ని సమస్యలు వస్తాయి. మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్, కొన్ని కామెడీ సీన్స్, అంతే. ఇంటర్వెల్ సీన్ కూడా అంత ఇంపాక్ట్గా ఉండదు, ఒక నార్మల్గా ఉంటుంది అంతే. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ అయితే అంత ఇనసొంపుగా అయితే ఏం లేవు, చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి. జేక్స్ విజయ్ గారు మంచి కంబ్యాక్ మ్యూజిక్ ఇస్తారు, కానీ ఈ సినిమాలో అంత మంచి మ్యూజిక్ ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయినాయి అంతే. సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్ లోనే మెయిన్ స్టోరీ ప్లాట్ అనేది రివీల్ అవుతుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ సెటప్ అండ్ మూవీ సెటప్ లా అనిపిస్తుంది అంతే తప్పితే సెకండ్ హాఫ్ లోనే మొత్తం స్టోరీ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్ అయితే చాలా మంచిగా అనిపించినాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు. అండ్ థియేటర్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఇది ఎక్కడ లాగ్ సినిమా రానాయన అని అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఓకే, చాలా మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, విశ్వక్సేన్ గారు అయితే చాలా బాగా చేశారు. ఆల్రెడీ ఆయన ఇంతకుముందు సినిమాలతో ప్రూవ్ కూడా చేసుకున్నారు. మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ అంత ఇంపాక్ట్ అనిపించేది, కానీ మిగతా సినిమాలో చూసిన విధంగానే చేశారు, కానీ కొత్తగా రోల్ అయితే ఏమీ కాదు. అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారిది కొంచెం స్కోప్ ఉన్న రోల్ మూవీలో అంతే, బట్ ఆవిడ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. సో దట్ ఈస్ అ రివ్యూ గ్యాస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.